హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఆ మహిళ యొక్క బిడ్డ కూడా తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నాడు. అయితే ఈ అంశంలో ప్రభుత్వం మీద, అల్లు అర్జున్ ఆ థియేటర్ యాజమాన్యం మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అనేవి వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద కేసు కూడా నమోదవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం తగినంత సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా థియేటర్ యాజమాన్యానికి ప్రభుత్వం కొన్ని సలహాలు కూడా ఇచ్చింది, కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. అవేంటంటే అల్లు అర్జున్ని ఈ మూవీ ప్రివ్యూకి కానీ లేదంటే షోకి కానీ అటెండ్ కావద్దు, అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కూడా అటెండ్ అవ్వద్దని కూడా మేము చెప్పాము. కానీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. దాని మూలంగానే ఈ తొక్కిసలాట జరిగింది. కాబట్టి దానికి పూర్తి బాధ్యత థియేటర్ యాజమాన్యానిది, వారితో పాటు అల్లు అర్జున్ది అని చెప్పేసి పోలీసులు వాదిస్తున్నారు. మరోవైపు మూవీ యూనిట్ మాత్రం అందులో తమ తప్పేమీ లేదు, పోలీసుల భద్రతా వైఫల్యం వల్లనే జరిగిందని చెప్పేసి వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద నమోదైనటువంటి కేసు విషయంలో ఇవాళ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించింది. అయితే వెంటనే అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అనేది దాఖలు చేసి తీవ్రమైనటువంటి వాదనలు అయితే వినిపించారు. ఇంతకీ అల్లు అర్జున్ తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు అనే విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తున్నారు. వీరి మధ్య జరిగినటువంటి సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్కి ఇంటరిమ్ బెయిల్ 4 వారాల పాటు ఇవ్వడం జరిగింది. తిరిగి కేసు 11వ తేదీకి, జనవరి 11వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన వేసినటువంటి క్వాస్ పిటిషన్ కూడా మరో 2 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్కి బెయిల్ రావడం విషయంలో ఎవరెవరు ప్రయత్నాలు చేశారు, అల్లు అర్జున్కి వెనుకుండి సహాయం చేసింది ఎవరు అనే విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికిను అల్లు అరవింద్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అన్స్టాపబుల్ షో నేపథ్యంలో వీరి మధ్య ఈ సంబంధాలు అనేవి ఇంకా బాగా మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు కూడా ఫోన్ చేసి కొంత రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా వార్తలు అయితే వెలువడుతున్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ గారితో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రేవంత్ రెడ్డి గారితో లాబియింగ్ నేర్పారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు కొంత మెత్తబడి మంచి మనసు చేసుకుని తన పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఈ కేసు విషయంలో వాదనలు మరీ అంత గట్టిగా వినిపించొద్దు అని చెప్పడంతో అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు అవడం కూడా జరిగింది. అంటే హైకోర్టులో వాదనలు ఎంత బలంగా వినిపిస్తే అంత పాజిటివ్గా వారి వైపు తీర్పులు వెలువడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కొంత మెత్తబడడంతోనే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది అన్న వార్తలు అయితే వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఈ నిరంజన్ రెడ్డి ఎవరు అనే విషయానికి వస్తే నిరంజన్ రెడ్డి ఆచార్య, గాజీ, అలాగే క్షణం అనే కొన్ని మూవీస్కి ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. కాబట్టి చిరంజీవికిను ఈ నిరంజన్ రెడ్డికి కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అదే కాకుండా నిరంజన్ రెడ్డి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఇవన్నీ పక్కన పెడితే లాబింగ్ అనేది వర్కౌట్ అవడంతోనే అల్లు అర్జున్కి
బెయిల్ రావడం అనేది జరిగింది. అయితే అల్లు అర్జున్ ఈ బెయిల్ రావడాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మళ్ళీ ఇలాంటి తప్పులు పునరావృతం అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ బెయిల్ రాకుండా ఉండుంటే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే మరో 3 రోజుల పాటు అల్లు అర్జున్ రిమాండ్లో ఉండవలసి వచ్చేది. అంటే సోమవారం సాయంత్రం వరకైనా సరే ఆయన రిమాండ్లో ఉండవలసి వచ్చేది. ఆ తర్వాత ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇచ్చుంటే సోమవారం లేదా మంగళవారం రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు బెయిల్ కాపీ అనేది రావడానికి కొంత టైం పడుతుంది. ఆ బెయిల్ కాపీ అనేది ప్రింట్ అయ్యి అది జైలర్కి ఇచ్చి జైలర్ దగ్గర నుంచి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని బయటకు రావడానికి మరో గంట లేదా 2 గంటల సమయం కూడా పట్టొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా ఇలాంటి దుర్ఘటనలు అనేవి జరగకుండా చూసుకోవాలి. ఇలాంటి సంఘటనలు అనేవి జరిగినప్పుడు ఏదో ఎక్స్గ్రేషియా ఇవ్వడం కాకుండా ఈ సంఘటనలు అనేవి జరగకుండా అందరూ కూడా బాధ్యత తీసుకుంటే చాలామంది ప్రాణాలు అనేవి కాపాడవచ్చు. మీకు ఈ అంశం మీద ఏమైనా కూడా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.